హైదరాబాద్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే మంగళవారం ఉదయం నుంచి సినీ ప్రముఖులకు చెందిన ఆఫీసుల్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు ఐటీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. 55 బృందాలు ఏకకాలంలో అయితే 8 చోట్ల ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే దిల్రాజ్ ఎస్వీసీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసుతో పాటు దిల్రాజ్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్లయితే దిల్రాజ్ భార్య తేజస్విని బ్యాంక్ లాకర్ కూడా ఓపెన్ చేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది. అలాగే దిల్రాజ్ ఇంట్లో కూడా నోట్ల కట్టలు దొరికినాయని చెప్పేసి అయితే నేను సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు ఐటీ అధికారులు. ఇక మైత్రి మూవీ మేకర్ సంబంధించి కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. పుష్ప 2కు ఎంత బడ్జెట్ పెట్టారు, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారని చెప్పేసి కూడా అధికారులు అయితే ఆరా తీశారు. ఇక దిల్రాజ్కి సంబంధించి సంక్రాంతి సందర్భంగా అయితే దిల్రాజ్ 2 సినిమాలు నిర్మించారు. ఇందులో ఒకటి గేమ్ చేంజర్ ఉండగా మరొకటి సంక్రాంతికి వస్తున్నాం. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు అయితే రాబడుతుంది. గేమ్ చేంజర్ బోల్తా కొట్టినప్పటికీ కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాతో అయితే దిల్రాజ్ హిట్స్ కొట్టారు. అయితే భారీ ఆదాయం వస్తుండడంతో ఈ చిత్రాలకు ఎంత బడ్జెట్ పెట్టారు, మీకు ఎంత ఆదాయం వచ్చిందని చెప్పేసి కూడా దిల్రాజ్ను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లయితే తెలుస్తుంది. మరో పక్క అంటే దిల్రాజ్ ఇంట్లో ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నప్పటికీ కూడా దిల్రాజ్ను ఆఫీస్కి తీసుకొచ్చి కూడా విచారించే అవకాశం ఉన్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి. అలాగే మైత్రి మూవీ మేకర్ సంబంధించి కూడా ఇప్పుడు అలా నిర్మాత కావచ్చు, అలాగే సీఓ మైత్రి మూవీ మేకర్ సీఓ ఇంట్లో కూడా, అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే మ్యాంగో మీడియా అధినేత రాము ఆఫీస్తో పాటు ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే 2 రోజుల పాటు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి అంటే అందరూ కూడా షాక్లో ఉన్నారు. ఇంత మొత్తం ఉందా, అసలు ఏ డాక్యుమెంట్లు ఉన్నాయి, అసలు బంగారం ఎంత ఉంది, నోట్ల కట్టలు దొరికాయని చెప్తున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ లేదు. సో వీరైతే భారీగానే డబ్బు కావచ్చు, అలాగే బంగారం కావచ్చు వీరి ఇళ్లలో ఉన్నట్టయితే మనకు సమాచారం అయితే అందుతుంది. దీనిపై పక్కా మనకు క్లారిటీ లేనప్పటికీ కూడా అందుతున్న సమాచారం ప్రకారం అయితే భారీగా ఆదాయం వచ్చినట్టయితే చెప్తున్నారు. సో అధికారుల సోదాలు ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం తర్వాత ఐటీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది, ఈ 2 రోజుల్లో ఇలా ఏం తనిఖీ చేశారు, ఎలాంటి అంటే బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తే అందులో ఎంత బంగారం ఉంది, ఎన్ని డబ్బులు ఉన్నాయని చెప్పే అవకాశం అయితే ఉంది.